హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మనం వీడియో చూసుకుంటే హూ ఇస్ మయాంక్ యాదవ్. ఈ పేరు చాలా 4 రోజుల నుంచి చాలా ఎక్కువగా వినబడుతున్న పేరు. మయాంక్ యాదవ్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. IPL 17 LSG రెండవ మ్యాచ్లో 21 రన్స్తో విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం LSG 199 రన్స్ 8 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేసింది. డికాక్ 54 పూర రాణించడంతో స్కోర్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ పార్ట్నర్షిప్తో అద్భుతంగా రాణించి 102 రన్స్ అనేది చేసింది. ఓ దశలో విన్ అవుతుంది అనే దశలో అప్పుడు పురాణ్ ఒక 21 సంవత్సరాల యువకుడికి బౌలింగ్ ఇచ్చి క్రీజ్లో ఉన్న బెయిస్టోని అవుట్ చేశాడు. LSG వైపు గేమ్ అనేది చేంజ్ చేశాడు. తర్వాత వెంటనే ప్రభుసింహాన్ సింగ్ని, జితేన్ శర్మని అవుట్ చేసి మయాంక్ యాదవ్ అవుట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మ్యాచ్ అనేది LSG వైపు అనేది తిరిగింది. అలా IPL 2024 సీజన్లో అత్యంత వేగమైన బౌలింగ్ వేశాడు మయాంక్ యాదవ్. మొదటి ఓవర్లోనే తొలి బంతికే 155.8 km/h స్పీడ్స్తో బౌలింగ్ అనేది వేశాడు. మరియు అంతేకాకుండా 18 బౌల్స్ అనేది 145 km/h స్పీడ్స్లో బౌలింగ్ అనేది వేశాడు. మరి ఎవరు ఈ మయాంక్ యాదవ్, ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి చూస్తే, మయాంక్ యాదవ్ ఢిల్లీలో 17 జూలై 2022లో ఢిల్లీలో జన్మించాడు. ఢిల్లీకి దేశవాళీ క్రికెట్ అనేది ఆడాడు. 3 ఫార్మాట్లో డెబ్యూ చేశాడు. లాస్ట్ ఇయర్ 2023లో దేవదార ట్రోఫీలో నార్త్ జోన్కి ఆడిన మయాంక్ ఇన్నింగ్స్లోనే 5 మ్యాచెస్లో 12 వికెట్స్ అనేది తీశాడు. దీని ద్వారా LSG 2022లో IPL యాక్షన్లో బేస్ ప్రైస్ 20 lakhతో కొనుగోలు చేసింది. కానీ అప్పటికి అతనికి ఆడే ఛాన్స్ అవకాశం రాలేదు. 2023లో గాయం కారణంగా సీజన్ మొత్తం దూరమయ్యాడు. మరియు 2024లో మెనీ యాక్షన్లో LSG లక్నో సూపర్ జైంట్స్ మళ్ళీ అతన్ని సొంతం చేసుకుంది. తిరిగి చూస్తే తన ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే మ్యాచ్ని విజయానికి కారణమయ్యాడు. IPL చరిత్రలోనే 3 సార్లు 155 km/h స్పీడ్తో బౌలింగ్ చేసిన వ్యక్తిగా పేరుందాడు. IPL 2024లో 156.7 km/hతో బౌలింగ్ అనేది చేశాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తండ్రి పేరు ప్రభు. తండ్రికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అతనికి చూసిన ఫాస్ట్ బౌలింగ్తో క్రికెట్పై ఎక్కువ ఇష్టం అనేది తెచ్చుకున్నాడు. ఈ విధంగా మయాంక్ యాదవ్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ IPLలో చూసుకుంటే 2 మ్యాచ్ల్లో అతని ఎకనామీ చూసుకుంటే 4 ఓవర్స్లో ఫస్ట్ మ్యాచ్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. 8 ఎకనామీతో మ్యాచ్ని విజయ తీరాలకు తెచ్చాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో. అదేవిధంగా RCB మ్యాచ్లో 4 ఓవర్స్లో 14 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 3.5 ఎకనామీతో ఉంది. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మయాంక్ యాదవ్ IPLలో ఎలా రాణిస్తాడు ఏంటి అని చూసి ఇండియన్ టీంలో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.